ఓం నమో వెంకటేశాయ. చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్‌కు స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ దర్శనాల సమాచారానికి స్వాగతం. ముందుగా దర్శనాల వివరాలు. నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం తిరుమల శ్రీవారిని 65,683 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. 21,177 మంది భక్తులు శ్రీవారికి మొక్కుబడుల రూపంలో తలనీలాలు సమర్పించుకున్నారు. 3,59,00,000 రూపాయలు భక్తులు శ్రీవారికి హుండీలో కానుకల రూపంలో సమర్పించుకున్నారు. ఎటువంటి టికెట్ లేకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో 3 కంపార్ట్మెంట్‌లో ఈరోజు తెల్లవారుజామున 6 గంటలకు భక్తులు 3 కంపార్ట్మెంట్‌లో వేచి ఉన్నారండి. వీరందరికీ దర్శనం అనేది సుమారుగా 5-6 గంటలు పట్టింది. అలాగే తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో ఇస్తున్నటువంటి స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు, నడక మార్గంలో ఇస్తున్నటువంటి దివ్య దర్శనం టోకెన్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనం అనేది 4-5 గంటలు పడుతుంది. అలాగే రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, రూ. 500 వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనం అనేది 2-3 గంటలు పడుతుంది. ఇవి దర్శనాల వివరాలు. ఇక ఈరోజు దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు, ఎటువంటి టికెట్ లేనటువంటి భక్తులకు సుమారుగా దర్శనం సమయం అనేది 8 గంటలు పడుతుందండి. ఇక ప్రతిరోజు తిరుపతిలో ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లు 3 ప్రదేశాల్లో ఇస్తున్నారండి. అవి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్‌కి ఎదురుగా ఉన్నటువంటి విష్ణు నివాసంలోను, అలాగే రెండవ కేంద్రం తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్‌లోను, అలిపిరికి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్‌లోను 3 కేంద్రాల్లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్లని ఇస్తారండి. ఇవి ప్రతిరోజు 20,000 టోకెన్లనేవి ఇస్తారు. ఏ రోజుకు సంబంధించిన దర్శనం టోకెన్లు ఆ రోజే ఇస్తారు. ఆ రోజుకు సంబంధించిన దర్శనం టోకెన్ కోటా అయిపోగానే మరుసటి రోజు తెల్లవారుజామున సంబంధించినటువంటి స్లాట్‌కు సంబంధించినటువంటి, అనగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సంబంధించిన స్లాట్స్‌కి సంబంధించిన టోకెన్లనేవి ఇస్తారండి. ఇవి ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి టోకెన్లు ఇవ్వడం ప్రారంభిస్తారు. ఈ టోకెన్లు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్‌ని తీసుకొని క్యూ లైన్‌లోకి వెళ్ళి ఈ స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్ పొందవచ్చండి. ఈ దర్శనం టోకెన్ మీద మీకు ఏ టైంకి దర్శనంకి వెళ్ళాలో టైమ్ స్లాట్ ఉంటుంది. ఆ టైంకి 1 గంట ముందుగా గానీ, లేదా ఆలస్యంగా గానీ వెళ్ళవచ్చు. లేదా ఖచ్చితంగా టైంకైనా వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో టోకెనే ఇస్తారు. ప్రతి ఒక్కరూ క్యూ లైన్‌లోకి వెళ్లి టోకెన్ తెచ్చుకోవాలండి. అలాగే దివ్య దర్శనం టోకెన్లు శ్రీవారి మెట్టు మార్గంలో రోజుకి 5,000 దివ్య దర్శనం టోకెన్లుంటాయండి. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులకి ఈ దివ్య దర్శనం టోకెన్లు ఉదయం 6 గంటల నుంచి ఇస్తారు. ఆ రోజుకు సంబంధించిన టోకెన్లు అయిపోయేంత వరకు ఇస్తారు. టోకెన్లు అయిపోయిన భక్తులు నేరుగా తిరుమలకి వెళ్లి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా శ్రీవారిని ధర్మదర్శనం చేసుకోవచ్చు సర్వదర్శన్ క్యూలో. ఈ దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. 8 గంటలు, 10 గంటలు పడుతుంది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ లేదా దివ్య దర్శనం టోకెన్ ఉన్న భక్తులకు దర్శనం సమయం అనేది 4 లేదా 5 గంటలు మాత్రమే పడుతుందండి. అలిపిరి మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులను ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. ఈ నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు అలిపిరి దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్‌లో స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్ పొంది మీరు నడిచి వెళ్ళవచ్చు. లేదా బస్సు మార్గంలో అయినా వెళ్ళవచ్చండి. అలిపిరి మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులను మీ వెంట చిన్నపిల్లలు ఉన్నట్లయితే, 12 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలు ఉన్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నడిచి వెళ్ళనిస్తారండి. పిల్లలను మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకే మాత్రమే అనుమతిస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో కూడా అంతేనండి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే చిన్నపిల్లలను, అనగా 12 సంవత్సరాల వయసులోపు ఉన్న పిల్లలను నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు నడిచి వెళ్ళడానికి అనుమతిస్తారు. 2 నడక మార్గంలో నడిచి వెళ్ళేటువంటి భక్తులు
మీ యొక్క లగేజీని నడక మార్గంలోని ప్రారంభంలో టీటీడీ వారి లగేజీ డిపాజిట్ కౌంటర్లు ఉంటాయండి. మీ యొక్క లగేజీని ఆ డిపాజిట్ కౌంటర్ల వద్ద అప్పజెప్పి రసీదును పొంది మీరు తిరుమలకు చేరుకున్న తర్వాత, మీరు నడక మార్గంలో నడుచుకుంటూ వెళుతూ తిరుమలకు చేరుకున్న తర్వాత, నడక మార్గంలో ఎండింగ్ పాయింట్‌లో తిరుమలకు చేరుకున్న తర్వాత లగేజీ డిపాజిట్ తిరిగిచ్చే కౌంటర్లుంటాయండి. మీరు ఆ కౌంటర్ల వద్దకు వెళ్ళి మీ రసీదును చూపించి లగేజీని పొందవచ్చు. మీరు లగేజీని పొందే సమయంలో డబ్బులేమీ చెల్లించనవసరం లేదండి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు ఉచితంగా ఇస్తున్నటువంటి సౌకర్యం అండి. అలాగే తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు ఆన్‌లైన్‌లో రూములు పొందనటువంటి భక్తులు, ఆన్‌లైన్‌లో రూములు బుక్ చేసుకున్నటువంటి భక్తులు, ఆఫ్‌లైన్‌లో తిరుమల కొండపైన సీఆర్‌ఓ వద్ద రూములు పొందే సదుపాయం ఉందండి. సీఆర్‌ఓ ఆఫీస్ వద్ద భక్తులు ఉదయం 5 గంటల నుంచి మీ యొక్క ఆధార్ కార్డ్‌ను మరియు మొబైల్ నంబర్ తీసుకొని వెళ్ళి క్యూ లైన్‌లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు రూమ్ కోసం. మీరు రూమ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక గంటకు లేదా ఒక గంటకు పైన తర్వాత మీ మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుంది. మీకు ఏ కాటేజీలో, ఏ గెస్ట్ హౌస్‌లో రూమ్ అనేది అలాట్ చేశారో మెసేజ్ వస్తుంది. మీరు ఆ మెసేజ్‌ని తీసుకొని వెళ్ళి సంబంధిత రిసెప్షన్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి మీ మెసేజ్‌ను చూపించి రూమును పొందవచ్చండి. రూమును పొందే సమయంలో కాష్ అండ్ డిపాజిట్, రూమ్ రెంట్ అనేది గూగుల్ పే లేదా ఫోన్‌పే ద్వారా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. కాష్ అండ్ డిపాజిట్ అనేది మీరు రూమ్ ఖాళీ చేసిన తరువాత 7 రోజులు లేదా ఒక 8 రోజుల్లో, 10 రోజుల్లో బ్యాంక్ వర్కింగ్ డేస్‌లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కు రిటర్న్ వస్తాయండి. కావున శ్రీవారి భక్తులు గమనించగలరు. అలాగే తిరుమల కొండపైన శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకు తిరుమల కొండపైన లాకర్ కేంద్రాలు కలవండి. సింగిల్‌గా వస్తున్నటువంటి భక్తులకు లాకర్లు ఇవ్వరు. రూములు లభించకపోతే భక్తులు ఫ్యామిలీగా అయినా సరే మీరు లాకర్‌ను పొందవచ్చండి. మీ యొక్క ఆధార్ కార్డ్‌ను చూపించి లాకర్ కేంద్రాల వద్దకు వెళ్ళి లాకర్‌లు పొందవచ్చు. లాకర్‌లు ఉచితంగా ఇస్తారండి. లాకర్‌లు 4 ప్రదేశాల్లో ఇస్తారు. 1 మాధవ నిలయం, 2 పద్మనాభ నిలయం, 3 యాత్రీ సదన్ 1, 4 యాత్రీ సదన్ 3 ఈ 4 ప్రదేశాలలో లాకర్‌లు లభ్యమవుతాయండి. లాకర్ కేంద్రాల వద్ద వాష్‌రూమ్స్ ఉంటాయి. మీరు కామన్ హాల్స్‌లో విశ్రాంతి తీసుకోవడానికి కామన్ హాల్స్ ఉంటాయి. మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. తిరుమల కొండపైన శ్రీవారి దర్శనం కోసం వస్తున్నటువంటి భక్తులకు ఎటువంటి టికెట్ లేకుండా అన్నప్రసాదాలను పంపిణీ చేస్తారండి. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఉదయం 8:30 నుండి 10:30 వరకు అల్పాహారము, 11 గంటల నుంచి సాయంత్రం 4:30 లేదా 5 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. మరలా ఒక గంట గ్యాప్ తీసుకొని 5:30 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. మీరు ఎటువంటి టికెట్ అవసరం లేదు. నేరుగా వెళ్లి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఇలా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కూడాను అన్నప్రసాదాలు, అల్పాహారం పంపిణీ చేస్తారు. తిరుమలలో మీరు రూమ్ దగ్గర నుంచి దర్శనానికి వెళ్ళాలన్నా, లేదా షాపింగ్ చేయాలన్నా మీకు ఫ్రీ బస్ సౌకర్యం ఉందండి. ఈ ఫ్రీ బస్ సౌకర్యం తిరుమల తిరుపతి దేవస్థానం వారు కల్పిస్తున్నారు. భక్తులు ఎక్కడ ఎక్కినా, ఎక్కడ దిగినా పాయింట్ల వద్ద ఎక్కొచ్చు, దిగవచ్చు. ఫ్రీగా ప్రయాణం చేయవచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ప్రయాణం చేయవచ్చు. కావున భక్తులు గమనించగలరు. ఈ అవకాశాన్ని వినియోగించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్‌ను చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరు. ఓం నమో వెంకటేశాయ.